మారు మనసు పొందాను, బాప్తిస్మం పొందాను, పరిశుద్ధాత్మను పొందాను, భాషలు మాట్లాడుతున్నాను, ఇంతవరకు సరిపోయిద్దని ఎవరైనా స్త్రీ అయినా పురుషుడైనా అనుకుంటే దెబ్బతింటారు. మళ్ళా పాపంలో పడే ఛాన్స్ ఉంది, బలహీన పడే ఛాన్స్ ఉంది, వీక్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా జరగొద్దు అంటే ఖచ్చితంగా శరీరం మీద నువ్వు సాధన చేయాల్సిందే. ఆత్మయందు బలము కలిగి ఉండటానికి నువ్వు సాధన చేయాల్సిందే. ఈ కీలకమైన విషయాన్ని 100 సార్లైనా చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను, 1000 సార్లైనా చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు ఈ అంశాన్ని గురించి పరిశోధించాను, నేను ఎదురు చూశాను. శరీర సంబంధమైనటువంటి పోరాటం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే. దానికి నువ్వు ప్రాక్టీస్ చేయాల్సిందే, ఆ పోరాటంలో నువ్వు జయం పొందడానికి. ఇప్పుడు మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం, అంతటితో మన ఆత్మకి ఏమైందంటే చచ్చిన స్థితిలో ఉన్న ఆత్మ బ్రతికింది. చచ్చిన స్థితిలో ఉన్న ఆత్మ బ్రతికింది తప్ప అది బలపడిందని గ్యారంటీ లేదు. అర్థమైందా? ఎందుకంటే దానికి జరగవలసినటువంటి ఏర్పాట్లు కొన్ని ఉన్నాయి. నీ లోపల బలహీనమై పడి ఉన్నటువంటి నీ ఆత్మ శక్తివంతం కావడానికి నువ్వుగా చేయాల్సిన సాధనలు కొన్ని ఉన్నాయి. అవి కేవలం ఈ పాయింట్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు చేయాలి. నేను నా ఆత్మయందు బలము కలిగి ఉండున్నట్లు నేనేమేం చేయాలి అనే దానికి మొట్టమొదటిగా నువ్వు రాసుకోవాల్సింది ఏంటంటే, తరచుగా నీ హెల్త్ బాగుండి, నువ్వు ఆరోగ్యవంతుడవై ఉండి, నీకే బలహీనత లేకపోతే తరచుగా ఒక క్రమమును అనుసరించి ఉపవాస ప్రార్థనను సాధన చేయాలి. గుర్తు రాసుకో. నీ ఆత్మయందు నీవు బలము పొందునట్లు నీ దేహమును కొంత నలగగొట్టుకోవడానికి నువ్వు సిద్ధపడాలి. ఇట్లాంటి సాధన నువ్వు చేయకుండా జస్ట్ మోకాళ్ళుని కొమ్మరించు, దిమ్మరించు, కొమ్మరించు, అభిషేకం కొమ్మరించు, కొమ్మరించు, కొమ్మరించు 4 ముక్కలు అడిగి ఆహాహా ఓహోహో అని కాసేపు ఊగిపోయి ఆత్మ బలం వచ్చేసిందని నువ్వు వెళ్ళావంటే బోర్ల పడతావు, ఖచ్చితంగా పడతావు. పొర్రపాటును కూడా చేయకూడదు, అంతటితో ఆగకూడదు. మరేం చేయాలా? నా ఆత్మకు నేను మేతబెట్టుకొని నాలో ఉన్నటువంటి ఆత్మను బలపరుచుకోవాలి. ఆత్మకు బలం ఇవ్వాలి, దేహమునకు అవసరమైతే కొంచెం బలము తగ్గించాలి. మొత్తంగా తగ్గించి రోగులు గమ్మని నేను చెప్పట్లేదు, అచ్చంగా అదే పని చేయమని పిచ్చెక్కినట్టు చేయమని కూడా నేను చెప్పట్లా. నీ దేహం హద్దులు దాటు